ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని అయితే రాయలసీమస్కి వచ్చిన. ఇక్కడైతే ఫేమస్ అంటే నెల్లూరు. నేను ఫస్ట్ టైం అయితే విజిట్ అవుతున్నాను ఈ షాప్కి. సో ఎంట్రన్స్లో నేను పోగానే ఇక్కడైతే జనాలు క్యూ కట్టేసి ఉండరు. అట్లీస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి కూడా అయితే స్థలం అయితే లేదుట. నేనైతే లోపలికి అయితే వెళ్తూ ఉన్నా. ఫుల్గా మా మనుషులు అయితే దోసుకుంటామండి ఇక్కడ. పార్సల్స్ కానీ వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ. ఫైనల్గా కొంచెం సర్దుకుంటే లోపలికి అయితే వచ్చున్నాను నేను ఇక్కడ కూర్చోడానికి. ఇక్కడ కూర్చుందామని చూస్తే టేబుల్ కూడా కనిపించడం లేదు నాకు. టేబుల్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు కూడా టేబుల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం అయితే ముందుకు వచ్చి సింక్ దగ్గర అయితే చేతి అయితే వాష్ చేసుకుంటున్నా తినడానికి. ఫైనల్గా మనకైతే ఒక సీట్ అయితే దొరికింది. ఇంకా వెయిటర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండా. ఇక్కడైతే వెయిటర్లు కూడా ఫుల్ బిజీలో ఉండరు. మాకు ఆఫీస్లో ఏంటంటే ఓన్లీ 45 మినిట్స్ మాత్రం లంచ్ టైంలో. ఈ టైంలో తినేసి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఫుల్గా క్రౌడ్ ఉంది, చాలా లేట్ అయితే ఉంది. నేనే దాని వెయిటర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా ఇక్కడ. ఫైనల్గా మనకైతే వెయిటర్ అయితే వచ్చిండు. నేనైతే ఒక సాదా బిర్యానీ ఆర్డర్ తీసుకున్నా, ఎందుకంటే తొందర తినేసి వెళ్ళొచ్చని. దీని ప్రైస్ ఎంత లాస్ట్లో నేను చెప్తా. ఫైనల్గా మన ఆర్డర్ అయితే వచ్చింది సాదా బిర్యానీ. నా పక్కన ఉన్న కూడా అదే బిర్యానీ ఆర్డర్ తీసుకున్నట్టున్నాడు. సో మన ఫుడ్ అయితే రెడీ అయింది. ఇంకేంటంటే మనం తినేసి దీని టేస్ట్ ఎలా ఉంది చెప్తా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా దీనికి. సో ఫుడ్ అయితే ఎలా కూడా చూడాలి. నేను చాలా రెస్టారెంట్లో తిన్నా కానీ ఫస్ట్ టైం అయితే రాయలసీమ ట్రై చేస్తున్నాను కదా. సో మన ఫుడ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనకు గ్రేవీ ఒకటి, పెరుగు చట్నీ, అలాగనే గోంగూర చట్నీ అయితే ఇచ్చిండ్రు. ఈ 3 కాంబినేషన్స్. అలాగే ఒక చికెన్ 65 ఒకటి ఇచ్చిండ్రు, చిన్న పీస్ ఒకటి. సో ఇప్పుడైతే మనం తిందాం దీన్ని. ఇంకా రైస్లో అయితే ఒక చికెన్ 65 అని చెప్పాను కదా. అలానే మనకేంటంటే ఈ రైస్ ఉంది కదా, మనకు మటన్ బిర్యానీ చేస్తాం కదా. మటన్ బిర్యానీ రైస్ ఉంటుంది కదా ఆల్రెడీ, అంటే పీసెస్ తీసేసారు. ఇప్పుడు ఆ పీసెస్ వేసి ఇచ్చింది మనకు సాదా బిర్యానీ అంటే. ఎందుకంటే నాకు ఎలా అనిపించింది అంటే దీంట్లో చిన్న చిన్న మటన్ ముక్కలు అయితే వచ్చినాయి చిన్నవి. సో అలా ఆ రైస్ వేసిన రైస్ అయితే చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది. అంటే ఎక్కువ మసాలా లేకుండా మంచిగా ఉంది, టేస్టీగా. అలాగే దీని కాంబినేషన్ మనకి ఇచ్చారు కదా, ఇది ఏంటంటే గోంగూర చట్నీ. సో ఆ గోంగూర చట్నీ కూడా వేసుకొని తిందాం ఒకసారి, ఎలా ఉంటుందో టేస్ట్ అనేది చూద్దాం మనము. యాక్చువల్లీ గోంగూర చట్నీ అంతగా ట్రై చేయను బయటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆ గోంగూర చట్నీ పెరుగు వేస్తారు. నేను పెరుగు తిన్ను, పెరుగులో గంట పెట్టేసి మళ్ళీ గోంగూర చట్నీ గంట పెట్టేస్తాను కాబట్టి నేను ఎక్కడ గోంగూర తిని సపరేట్ ఇచ్చారు. గోంగూర కాంబినేషన్తో అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుడ్ అనేది. మీరు ఎప్పుడే విజిట్ అవ్వకుంటే ఒకసారి కామెంట్ తీయండి రాయలసీమలో మిగతా ఐటమ్స్ ఎలా ఉంటాయని. ఎందుకంటే సాధారణ బిర్యానీ తిన్నా కాబట్టి ఓన్లీ ఈ టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ చేపల పులుసు చాలా అంటే చాలా ఫేమస్ అంటారు. నెక్స్ట్ వీడియోలో అయితే అది తిన్నాకైతే ట్రై చేస్తాను నేను. ఇక్కడైతే నాకు ఒక అన్న అయితే పరిచయం అయ్యిండు వీడియో చేస్తుంటే. ఏంటి తమ్ముడు యూట్యూబ్ అంటే, అవునన్నా యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పిన. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, ఎక్కడ అడిగినా ఉదయగిరి అని చెప్పిన నేను. ఓకే తమ్ముడు, మంచిగా వీడియోస్ అని చెప్పిండు. అలాగనే తిన్న తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అని చెప్పిన. చాలా చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలా వీడియో చేయడానికి వచ్చినప్పుడు మన వీడియో చూసి ఒక అతను సబ్స్క్రైబ్ చేస్తారంటే అది చాలా గొప్ప విషయము. అన్న వాళ్ళది వచ్చి కనిగిరి అంట, కనిగిరిలో ఉంటుంది. ఏదో పని పిల్లలు అయితే నెల్లూరు వచ్చిందంట. సో ఫుడ్ తిన్నాక అయితే వచ్చిండు. ఫైనల్గా మనం రాయలసీమ బిర్యానీ తిన్నాం, వచ్చి చాలా సబ్స్క్రైబ్ చేసాం. చాలా థ్యాంక్స్ అన్న సబ్స్క్రైబ్ చేసినందుకు. ఫైనల్గా అయితే మన సాదా బిర్యానీ ప్రైస్ అయితే 110 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఇంకైతే బిల్ పే చేయడానికి అయితే వెళ్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ నేను ఎంతవరకు వచ్చున్నా ఎప్పటిలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.